నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బీహార్ అసెంబ్లీ స్పీకర్గా ప్రేమ్ కుమార్ ఏకగ్రీవం. అప్పులు గొప్పలు అబద్ధాలు తప్ప బాబు చేసిందేమీ లేదు, కురసాల కన్నబాబు. నాడు విధ్వంసం, నేడు ప్రగతి పదం, మంత్రి నిమ్మల రామనాయుడు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, బీహార్ అసెంబ్లీ 18వ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు ప్రేమ్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు పలికారు. 70 ఏళ్ల ప్రేమ్ కుమార్ బీహార్ బీజేపీలో సీనియర్ నాయకులలో ఒకరు. అత్యంత వెనుకబడిన కులాల ఈబీసీ వర్గానికి చెందినవారు. ఆయన వరుసగా 9వ సారి గయా టౌన్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో పర్యావరణ మంత్రి, సహకార మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సాగునీటి రంగం పూర్తిగా ధ్వంసమైందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దాన్ని తిరిగి ప్రగతి పదంలోకి తీసుకొస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిలో కానీ ప్రగతిలో కానీ సాగునీటి రంగం యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 17 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి రంగం ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి విషయం, పురోభివృద్ధి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే సాగునీటి రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, సాగునీటి పనుల్లో రైతులకి భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి రద్దు చేయబడినటువంటి సాగునీటి సంఘ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఈవేళ రైతులకి ఇరిగేషన్లోను వ్యవసాయ రంగంలోనూ
ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఒకవైపు పంటల కొనుగోలు లేక మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడికక్కడ ధాన్యం కల్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని ప్రయత్నిస్తున్నాను అంటూ అటువైపు నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు. గత 10 రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని, తెరుచుకుంటారేమోనని మీ ద్వారా మేము చెబుతా ఉన్నాం. కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలైన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుండం. ఎందుకంటే నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, విత్తనాలు అందించేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్వీర్యం చేసేసి సరైన విత్తనాలు అందించలేదు. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందన పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. కానీ ఈ సంవత్సరం నీళ్లు అందన పరిస్థితి కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి శాపం. కూటమి సర్కార్ పోకడలు చూస్తే ఇది ప్రజాస్వామ్యమా అనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మనం బాగుండాలనే స్వలాభమే కనిపిస్తోంది తప్ప ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదు అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలని తప్ప ప్రజలు అనేది ఎప్పుడూ ఎగిరిపోయింది. సడన్గా నిన్న ఒక విషయం తెర మీదకి వచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లిక్కరు అమ్మకాలు, ఆ విక్రయాలకు సంబంధించి జరిగిన కుట్ర, ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాలు అన్నింటిలో కూడా చాలా అవినీతి ఉందని, కుట్ర దాగి ఉందని 2023లో అప్పటి సర్కారు సిఐడి కేసు పెట్టింది. సడన్గా అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్, డ్యూయల్ రోల్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ను అవకాశవాదిగా అభివర్ణిస్తూ ఆయన తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో మరోలా మాట్లాడతారని ఆరోపించారు. బీజేపీతో స్నేహంగా ఉంటే ఒకలా, టీడీపీతో పొత్తులో ఉంటే మరోలా ఉంటారని విమర్శించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం, అవగాహన లేమి అని దయాకర్ అన్నారు. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం
తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బలుపుతోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. మన పల్లెకు మన ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెం పంచాయతీ అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా గుర్రంపాలెం పంచాయతీలో ఉన్న గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యే పంచకర్ల పెద్ద ఎత్తున స్థానిక ఎంపీటీసీలను సర్పంచ్ను అడిగి తెలుసుకొని ప్రజా సమస్యలను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం మరియు వారికున్న సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి తహసీల్దార్ వెంకటప్పారావు, ఎంపీపీ నాగమణి మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందుకే సార్ ఆర్ఓ ప్లాంట్ శాంక్షన్ చేస్తారని మరీ పేరు కోరుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వం ఆ ఉండిపోయి నీరెళ్ళి వేయలేక కొండపైన వాటర్, అలాగే ఆ పక్కన వితౌట్ పోలీసు 40 కంపెనీలతో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చి నీరు నిలబడి మా పల్లెకు మా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్కిరెడ్డిపాలెం వచ్చాం. ప్రజలందరూ కూడా వారి గ్రామానికి ఏం కావాలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పంట కాలువలు కానీ, అలాగే కళ్యాణ మండపాలు కానీ, శ్మశాన వాటికలు బాగు చేసుకోవడం కానీ, ఏదైతే కనెక్టివిటీ టార్ రోడ్స్ ఏదైతే ఆర్ఎండ్బి రోడ్స్ ఉన్నాయో అది కానీ, ఇతరత్ర అన్నీ కూడా అడగటం, అవన్నీ కూడా మా అధికారులతో సమీక్ష చేసి 1-2 ఇష్యూస్ లేట్ అవ్వచ్చు కానీ ప్రజలు అడిగిన అన్నీ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. తప్పకుండా అతి త్వరలో 1 సంవత్సరం తిరగకుండా అక్కిరెడ్డిపాలెం కానీ, అక్కిరెడ్డిపాలెం చుట్టూ ఉన్న ఏదైతే ఈ పంచాయతీ గుర్రంపాలెం పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా అన్ని పనులు చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఏదైతే హౌసింగ్ నిన్నటితో లాస్ట్ అనుకున్నారో అది కాదు, 14వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసింది కూడా ప్రజలకు చెప్పాం. ప్రతి వారు ఒక ఇంటి వారు కావడం కోసం గాజువాక నియోజకవర్గం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో పలు అభివృద్ధి పనులకు గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్కిరెడ్డిపాలెం ప్రాంత అభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడిందన్నారు. మొత్తం 5,45,00,000 వ్యయంతో చేపట్టబోయే డ్రైన్లు మరియు రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అక్కిరెడ్డిపాలెం ప్రాంతం తీవ్రమైన నేల కాలుష్యంతో నష్టపోయిందని, గాజువాక ప్రాంతం నుండి వచ్చే కాలువ నీరు కాలుష్యం కారణంగా ఈ ప్రాంతం పూర్తిగా దెబ్బతిందని అన్నారు.
చెరువు ఇటు ఎందుకు ఉంటుందా? ఇటు రాకుండా నువ్వు పడిపోతున్నావు. అండి ఈ రోజు 68వ వార్డులోని 5,45,00,000తో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటేనండి ఈ రోజు జరిగిన వర్క్లు దాదాపు మనం 5 years నుంచి కూడాను చాలా దీర్ఘంగా మనం ప్రయత్నించాము. ఎలాగైనా సరే డ్రైనేజ్ డెవలప్ చేయాలని చెప్పేసి. ఎందుకనంటే ఈ పొల్యూషన్ వల్ల అక్రేటిపాలెం, రామ్నగర్ చాలా భూగర్భ జలాలు పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ డ్రైన్ కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే జీవీఎంసీ నిధులతో మేయర్ గారు చాలా చక్కగా సహకరించారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడు ముందుండి వాటికి కావాల్సిన ఎలాంటి డెవలప్మెంట్ అయినా సరే చేస్తానని చెప్పేసి, ఏ విధంగా చేయించుకోవాలి పనులు అని చెప్పేసి మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు శాంక్షన్ చేసినందుకు సార్ మీకును అలాగే మేయర్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం 60 వార్డు ప్రజల తరపున. అలాగే రానున్న రోజుల్లో కూడా సార్ కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ అక్రేటిపాలెం రోడ్ వైడనింగ్ గురించి, అలాగే చూసుకునే ఇప్పుడు చెరువు డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ గురించి మేము మాట్లాడడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. త్వరలోనే కూడాను ఇంకా చేయవలసిన డెవలప్మెంట్ తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మరిన్ని డెవలప్మెంట్ వర్క్స్‌తో మేము అందరికీ ప్రజలకు అందుబాటులోనే ఉంచుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 68వ వార్డు మరి రామ్నగర్లో సుమారు 5,45,00,000కి జీవీఎంసీ నిధులతో కాలువలు నిర్మాణం చేయడానికి కోసం శంకుస్థాపన చేసుకున్నామండి. మరి ఇందులో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి అనుష గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు, సీనియర్ నాయకులు వీటి శ్యామలరావు గారు, సుభాన్ గారు, అలాగే మా సంద్రాన్ వారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా, నాజీ గారు, శాలిని గారు, జనసేన శాలిని గారు, నర్సింగ్ గారు అందరూ కూడా, అలాగే బీజేపీ నుంచి కూడా పాల్గొన్నారు. అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ మిండి చెరువుతో పాటు గంగవరం సర్వే నెంబర్ 59లో జగనన్న కాలనీల నుంచి కొండలపై అక్రమ క్వారీలు నిర్మించి తరలిస్తున్న గ్రావెల్ వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, ఇటీవల 4 వ్యక్తులు మరణించారని గంగవరం గ్రామానికి చెందిన యువకులు శనివారం క్వారీ లారీలను ఆపి ధర్నాకు దిగారు. పెదముసిడివాడ నుంచి దువ్వాడ వరకు నిర్మిస్తున్న 100 అడుగుల వెడల్పు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి లేదా జగనన్న కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, పెద్ద పెద్ద డాంపర్లు, క్వారీ లారీలతో నిత్యం వందలాది లారీల్లో గ్రావెల్ తరలించడంతో ఏర్పడుతున్న ధూళి కాలుష్యం వల్ల తమ గంగవరం గ్రామంలో ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతో మంచం పట్టారని ఆ గ్రామ యువకులు మాటూరి గణేష్ నాయుడు, శ్రీనివాసు సహా 50 మంది యువకులు మీడియా ముందు వాపోయారు. తీసుకోండి వచ్చే గంగవరం గ్రామం నుంచి అనారోగ్యంతో ఒక గేదెలు కానీ పాడి పశువులు కానీ ఏవి కూడా సరిగ్గా మేయడం కానీ ఏదైనా సరే శుభ్రంగా మేయట్లేదు. దీన్ని వెంటనే ఆపాల్సిందిగా కోరుతున్నాం మీడియా సోదరులందరికీ. మీ పేరు చెప్పండి. నా పేరు గణేష్. నేను గంగవరం గ్రామంలో నివసిస్తున్నాను. మాకు ప్రాబ్లం వచ్చేసి క్వారీ రూట్ అనేది
ఇది అఫీషియల్ కాదు. క్వారీ రూట్ ఇచ్చాక గ్రామస్తులకి పరిశీలించి ఏ క్వారీ ఆఫీసర్ అయినా రూట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ నోటీస్ కూడా గ్రామస్తులు పెట్టకుండా ధూళి దుమ్ముతో విపరీతంగా పెరిగిపోయి మార్నింగ్ అన్నం తింటప్పుడు ఆ అన్నం తినేది ఇసుకలా కసకసలు ఆడి ప్రాణం నలుగురు ఈ నెలలోనే అనారోగ్యంతో చనిపోయారు. పాడు పంటలు పోవడము, అనారోగ్యంతో. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించాలని వచ్చిన ఆదేశాల మేరకు సబ్బవరం మండల స్థాయి ఉపాధ్యాయ పోటీలు ఇక్కడి ప్రతిభా విద్యాలయం ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 16 స్కూళ్ల నుంచి ఉపాధ్యాయులు క్రికెట్ పోటీల్లోనూ ఉపాధ్యాయులు త్రోబాల్ పోటీల్లో పార్టిసిపేట్ చేసినట్లు ఎంఈఓ లక్ష్మణరావు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులు డివిజన్ స్థాయిలో నిర్వహించే పోటీల్లోనూ డివిజన్ స్థాయిలో గెలుపొందిన విజేతలకు జిల్లా స్థాయిలోనూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడతారని వివరించారు. అది అయిపోయిందా? అది అయిపోయింది సార్. వీడియోలు తీసారా? వీడియో ఆనంద్ మగవాళ్ళకైతే క్రికెట్, ఆడవాళ్ళకి త్రోబాల్ సార్. ఇందులో మరి ఈ సంవత్సరానికి ఇవే పెట్టారు. ఏ స్థాయిలో అవుతాయి? ఇవి మండల స్థాయిలో అయిన వాళ్ళకి డివిజన్ స్థాయిలోకి, డివిజన్ స్థాయి వెళ్ళిన వాళ్ళు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి దాటిన తర్వాత స్టేట్కి వెళుతుందండి. అక్కడ బహుమతి ప్రదానం వాళ్ళకి, స్టేట్ వాళ్ళకి కూడా గౌరవం ప్రధానంగా మంచి బహుమతులు. సబ్బవరం మండలం నుంచి ఎన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేట్? మండలంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళు, అంటే యూపీ స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, కేజీబీలు, ఏపీఆర్ఎస్లు, అన్ని ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేయండి. ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఇందులో 16, అందులో 16 సెలెక్ట్ అయ్యారు. త్రోబాల్లో 16 మంది లేడీ ఉపాధ్యాయులు, మరి జెంట్స్లో అయితే 16 మంది క్రికెట్కి సెలెక్ట్ అయ్యారు. ప్రాణాంతక ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని, అందుకోసం ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భాజపా రాష్ట్ర మీడియా ఫైనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాజువాక అఫీషియల్ కాలనీలోని డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా నరసింగరావు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ బాధిత పిల్లలను అక్కున చేర్చుకొని వారి ఆలనా పాలన చూస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్న డిజైర్ సొసైటీ నిర్వాహకులను అభినందించారు. మహమ్మారి ఎయిడ్స్ బారిన పడి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని అన్నారు. స్థాయిలో జనాలకు ఎడ్యుకేట్ చేయాలి. ఎక్కువ చదువుకుంటారు కానీ విషయాలకు వచ్చేసరికి వారు కంపాక్ట్ వేసి ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాజువాక 72వ వార్డు అఫీషియల్ కాలనీలో ఉన్న డిజైర్ సొసైటీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మా డిజైర్ సొసైటీ నుంచి జగ్గు జంక్షన్ శ్రీకృష్ణ దేవరాయ కూడల వరకు యొక్క ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో స్థానిక నాయకులు వాసు గారు, సంస్థలు, అదేవిధంగా కొన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. మనం ఎయిడ్స్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏదైతే బార్బర్ షాప్ కు వెళ్తామో అక్కడ ఒకరికి వాడిన బ్లేడ్ మరొకరికి వాడకూడదు, అదేవిధంగా హాస్పిటల్స్ లో ఒకరికి వాడిన ఇంజక్షన్ మరొకరికి వాడకూడదు, సిరంజీలు, ఇవన్నీ కూడా అవగాహన తెలియజేస్తూ డిజైర్ సొసైటీ మన భారతదేశంలో మొత్తం 5 రాష్ట్రాల్లో ఉంది. రవిబాబు గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా మన విశాఖపట్నం జిల్లా 72వ వార్డు శ్రీనగర్లో విశాఖ ఉక్కు నిర్వసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో పెదగంట్యాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉక్కు నిర్వాసితులకు ప్రతి 6 నెంబర్కి ఎకరం భూమి చొప్పున వన్ టైం సెటిల్మెంట్ చేయాలని, వన్ టైం సెటిల్మెంట్ చేసేంత వరకు ప్రతి నెల జీవన భృతి కింద 25,000 రూపాయలు ప్రతి 6 నెంబర్దారుడికి ప్రభుత్వాలు చెల్లించాలని సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు పితాన భాస్కర్రావు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్కి భూములిచ్చి 45 ఏళ్ళు అయినా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం చేయలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉక్కు నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని ఈ నెల డిసెంబర్ 8వ తారీఖున స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతోందని అన్నారు. విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘంగా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. మరి ఈ పోస్టర్ మీ గ్రామాల్లో అతికించడం జరుగుతుంది. ఈ పోస్టర్ను చూసి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబం నుండి కూడా ఒక తల్లి, ఒక తండ్రి, ఇద్దరు అవుతుంది కనుక జీవన వృత్తిని ఇవ్వాలి. ఆ విధంగా అలాగే కొందరికి కొన్ని భూమి సకాలంలో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోతే తిరిగి ఆ భూములు ఇచ్చేయాలని చెప్పేసి 2013 కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, R&R చట్టాన్ని. ఆ చట్టాన్ని అనుసరిస్తూ SEZ లో భూములు పోయినటువంటి రైతులకు అనేక సందర్భాల్లో అనేక స్టేట్ గవర్నమెంట్లు తిరిగి ఇవ్వడం జరిగింది ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేని సందర్భంలో. అలాగే మా దగ్గర తీసుకున్న భూమిలో కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంది. ఆ చట్టాన్ని అనుసరిస్తూ మాకు కూడా తిరిగి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ చట్టం ఎక్కడ చెప్తుందంటే ఆర్టికల్ 14 సమానత్వం హక్కు, ఇది ప్రాథమిక హక్కుల్లో భాగమే. ఈ రోజు ముఖ్యంగా మేము పాలకులకు చెప్తున్నది ఏంటంటే, మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి వాళ్ళు కనుక రాజ్యాంగాన్ని ముఖ్యంగా గౌరవించి మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్ అసెంబ్లీ స్పీకర్గా ప్రేమ్ కుమార్ ఏకగ్రీవం. అప్పులు గొప్పలు అబద్ధాలు తప్ప బాబు చేసిందేమీ లేదు, కురసాల కన్నబాబు. నాడు విధ్వంసం నేడు ప్రగతి పదం, మంత్రి నిమ్మల రామనాయుడు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.